रक्षादेव संबंध देवताभ्यो नमः अर्घ्यं समर्पयामि वाद्यं समर्पयामि आदित्योपवेदं समर्पयामि अक्षरान् समर्पयामि भवति पुष्पमालां समर्पयामि पुष्पैः पूजयामि रमण जा అక్షంగా పట్టుకోండి చేతులు పట్టుకోండి అందరూ అనస్తే అనండి ఇదే ముఖ్యమైనది మరి ఓం శరణ్యాయ నమః ఓం శరణ్యాయ నమః కరుణారస సింధవే నమః ఓం కరుణారస సింధవే నమః అసమాన బలాయ నమః ఓం అసమాన బలాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం విశ్వరూపాయ నమః జ్యాయ నమః ఓం జ్యాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం భానవే నమః ఓం భానవే నమః ओम रवये नमः ओम हरये नमः ओम परमात्मने नमः ओम करुणाय नमः ओम वरेण्याय नमः ओम ग्रहणांपकये नमः ओम भास्कराय नमः ओम सौख्यप्रदाय नमः नैवेद्यं सूर्यनारायण स्वामी गोविंद सूर्यनारायण स्वामी गोविंद श्री गुत्तेवलिंगमले कुल्लामल भोगाद రంజిత్ ముందు అదే सूर्य
టెంపుల్ ఉన్నా తర్వాత ब्राह्मणेभ्यो वेदनेभ्यो दिवे दिवे नमस्कुर्यान्नाशीलङ्गीर्ते नेता एव देवता प्रीणाति पर्यानाभ्यान्तराय सर्वस्तोमोद्यात्तमहर्भवदर्वस्याप्यै सर्वस्य नित्यै सर्वमेतेनात्मापि सर्वं जयति शतमानं भवत्यदायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ కూడా ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు సూర్యుడు ఉదయించినటువంటి ఈ రోజుని మన రథసప్తమి వేడుకగా మనం ప్రత్యేకమైనటువంటి రోజుగా భావిస్తూ ఆ సూర్యనారాయణ స్వామికి మన జగిత్యాల్లో వెలిసినటువంటి ధన్వంతరి సహిత ధనలక్ష్మి సమేత సూర్యనారాయణ స్వామికి ఈరోజు మనం ప్రత్యేకంగా పల్లకీ సేవ, దాంతోపాటు ఆ సూర్యనారాయణ స్వామికి మనకున్నటువంటి నవగ్రహ దోషం కానీ, గ్రహ దోషం కానీ, గృహ దోషం కానీ ఏదైనా తొలగిపోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం చేత ఈరోజు ఆ సూర్యనారాయణ స్వామికి పాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఈ చేస్తున్నటువంటి విశేషం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రతి వ్యక్తికి గ్రహ కానీ, గృహం కానీ, ధన కనక వస్తువాహనాలు అన్నీ కావాలని కోరుతూ ఈ విశేషాన్ని మనం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య విశేషం ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ధన్వంతరి దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవతామూర్తుల యొక్క విశేషం ఏంటంటే ముఖ్యంగా మనకు ప్రధాన దేవత అయినటువంటి ధన్వంతరి స్వామి వల్ల ఆరోగ్యం దొరుకుతుంది. అలాగే ఆ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకు గ్రహ కానీ, గృహ కానీ, నరఘోష కానీ ఎలాంటిదైనా తొలగిపోతుంది. ఆరోగ్యం లేకున్నా, ధనం లేకున్నా మనం జీవించడం కష్టం. కాబట్టి వీరిద్దరితో సమేతంగా ఆ ధన్వంతరి స్వామి యొక్క అవతారమూర్తి అయినటువంటి ఆ ధన్వంతరి స్వామి యొక్క భార్య అయినటువంటి ధనలక్ష్మిని మనం కోరుతూ ధన కనక వస్తు వాహన ఇలాంటి ఏ దోషాలు మాకు రాకుండా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ స్వామిని ఈరోజు అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అనుగ్రహాన్ని కలగాలని చెప్పి ఆ ధన్వంతరి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్.